ఇదంతా కొత్త ప్రాంతం, అంటే న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా. ఇదంతా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త గ్రామ పంచాయతీ లేఅవుట్ కావచ్చు, మున్సిపాలిటీ లేఅవుట్ కావచ్చు, లేఅవుట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి. మీకు రోడ్డు చక్కగా ఉండవు, మోరీలు చక్కగా ఉండవు, లైట్లు చక్కగా ఉండవు, ఎక్కడెక్కడో వచ్చి సెటిల్ అవుతారు, సీసీ కెమెరాలు లేవు. అంటే ఇట్లా అనేక సమస్యలు మనం వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఎంత చేసినా తక్కువనే, ఈ ప్రాంతాల్లో ఎంత చేసినా తక్కువనే వాస్తవంగా. కానీ పేరుకేమో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, సమస్యలు ఏమో బోర్డలు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఉన్నంతలో వాటిని ఏది ముందు ఏది తర్వాత అని మీరు ప్రయారిటైజ్ చేస్తే తప్పకుండా పద్ధతిలో మనం పని చేసుకుంటూ పోదామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. నేను ఈ మధ్య చూస్తున్న కాలనీలకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, ఇక్కడికి నారికి వచ్చింది. ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు దుండిగల కూడా వచ్చింది. సరే మాకు ఈ బోర్లు కావాలంటే ఎన్ని కావాలంటే ఒక 3-4 అనగానే అప్పుడప్పుడు ఇచ్చినాం. మనం నిజంగా అవసరం ఉన్న పనులకు మాత్రం ఎప్పుడు డబ్బులకు కుదరలేదు. ఇక్కడ కాకపోతే ఇంకా మనకు ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఉంది. కాబట్టి ఢిల్లీలో కూడా ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండ్రు, మీరు ఎంపీలకు గెలిచిన వాళ్ళు నో అనకండి, అవసరమైతే సిఎస్ఆర్ కింద ఏమైనా ఇచ్చానో మీకు పని చేస్తామని మాకు చెప్పింది. కాబట్టి ఆ భరోసా పైనుంచి కూడా ఉంది. కాబట్టి డెఫినెట్గా మనం ఎంత అవసరం ఉంటే అంత చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందనే మాట కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. తర్వాత డబుల్ బెడ్రూమ్లు, మీకు డబుల్ బెడ్రూమ్లు రోజు కొట్లాడుతూనే ఉన్నాం. ఎన్ని కట్టబడ్డాయో, ఇంకా ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉన్నాయో వాటి కూడా తొందరగా ఇవ్వమని చెప్పి కొట్లాడుతున్నాం. రెండవది, వెంటనే మళ్ళీ ఇప్పుడు కొత్త డబుల్ బెడ్రూమ్ అయితే కడతా అంటున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా జాగీర్లాగా మా ఇందిరమ్మ కమిటీలు ఉంటాయి, మేము చెప్పిన వాళ్ళకే ఇస్తామనేటువంటి పద్ధతి కాకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ, ఈ వాడ ఆ వాడ తేడా లేకుండా పేదవాళ్ళకే ఇప్పించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మా వాళ్ళకి ఇంకా అంటే మా లీడర్లకు అనుకుంటుంటుంది, ఇది ఇందిరమ్మ కమిటీలో ఫైల్ చేస్తారు కదా, ఇందిరమ్మ కమిటీలు ఫైల్ చేయడానికి వాళ్ళ ఏం జాగిరి కాదు. ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు. కాబట్టి మనం కూడా కలెక్టర్లకు పేదవాళ్ళ లిస్టు పంపిస్తాం. మనకి ఇవ్వకపోతే సంగతి ఏదో చూసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు మీరు వాళ్ళకే ఇస్తారేమో, ఇది అధికార పార్టీకి వస్తారనే పద్ధతి కాదు. తర్వాత మనకి మధ్యకాలంలో కార్డ్స్ ఇస్తా అని చెప్పిండు. కొత్త కుటుంబాల సెటిల్ కూడా కార్డ్స్ ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు, కొత్త వాళ్ళకు పెన్షన్ ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు, ఇంతవరకు ఇంకా మొదలు పెట్టినట్టున్నది. ఈ మధ్యకాలంలో చూస్తున్న మనకు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటుగా ఆయుష్మాన్ భారత్ స్కీములో కూడా 70 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఎవరైనా కానీ కార్డు ఇప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఉన్న వాళ్ళ లేని వాళ్ళ, మాకు ప్రభుత్వపరమైన సాయం అక్కర ఉంది. మోడీ గారి 5 లక్షల పైచిలి స్కీమ్ ఏదైతే ఉందో 70 సంవత్సరాలు పైబడి వాళ్ళకు మాకు కావాలని కనుక వస్తే ఇప్పించే బాధ్యత మనదే. ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఇది తప్పు జరుగుతూ ఉంది, మీరు ఇంత గొప్పగా ఆలోచించి పెద్ద మనుషుల కోసం పెట్టే స్కీమ్ మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి అవి కూడా మనకు కార్డ్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కొన్ని ప్రొసీజర్స్ ఏమో ఆరోగ్యశ్రీలో ఉన్నాయి, కొన్ని ఏమో ఆరోగ్యశ్రీ లేవు. అవి ఆయుష్మాన్ భారత్లో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ రెండు కలిస్తే కనుక నిజంగా పేదవాళ్ళకి ఏమైనా వైద్యపరమైన అవసరం ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యాన్ని అందించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా ప్రభుత్వం అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎవరైనా ప్రజల పనుల డబ్బులతో అభివృద్ధి చేస్తాం తప్ప, ఈ ప్రజల పైసలు తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బు ఇంకోటి సొంత డబ్బు కాకుండా మీరు ప్రజలకు సౌకర్యం కల్పించే విషయంలో ఎక్కడా ఇబ్బంది పెట్టకండి, అనవసరమైన రాద్ధాంతం చేయకండి, పార్టీల పరంగా ముద్ర వేయకండి.